నమస్కారం. తాడేపల్లిగూడెంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. ఎమ్మెల్యే హోదాలో ఆయన తొలిసారిగా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని గురువారం సందర్శించి మాట్లాడారు. దీనికోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో మాట్లాడతానన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. హాస్పిటల్లో యాక్యురేట్ గా వస్తుంది. అంటే అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఏదైతే మరి ఇంకా హార్ట్ గా సంబంధించిన విషయాలు మీకు చెప్పాను. అదే కుక్క కాటికి, పాము కాటికి, గర్భిణీ స్త్రీల గురించి చెప్పాం. శస్త్రచికిత్స విభాగంలో మంచి డాక్టర్ గారు ఉన్నారు. చాలా మందికి సర్జరీ చేసి అందరూ ఉన్నారు. చాలా హ్యాపీగా రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు అందిస్తాం. మీరు అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ని ప్రెస్టేజ్ గా ఫీల్ అవ్వకండి. ఎవరికి వచ్చినా ఇక్కడ డబ్బు లేదు ఉందన్నది కాదు, ఖచ్చితంగా అందరికి కూడా ఇక్కడ వైద్యం చేస్తారు కాబట్టి వినియోగించుకోండి. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో మీకు పాము కాటికి మందు దొరకదు, కుక్క కాటికి మందు దొరకదు, గవర్నమెంట్ హాస్పిటల్లోనే దొరుకుతుంది. కాబట్టి మన ప్రభుత్వ ఆసుపత్రిని మీరందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటూ, ఏదైతే కోసం ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మెడికల్ కాలేజీని రిప్రజెంటేషన్ చేస్తాను. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ, వైద్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విద్యార్థి దశలో అలవర్చుకున్న క్రమశిక్షణ వల్ల ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గురువారం ఆయన విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయిలో నిలిచేందుకు పాఠశాల విద్య ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. మున్సిపల్ హై స్కూల్ నిడదవోలు తెలియజేస్తున్నాము. క్రమశిక్షణతోటి మీ ఆహార్యాన్ని కానీ, మీ యొక్క వేషధారణ కానీ ఇవన్నీ మీరు చేస్తున్నారో ఇదే క్రమశిక్షణని జీవితాంతం అలవర్చుకోవాలనేటువంటి మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మన చిన్న వయసులో క్రమశిక్షణ ఏర్పరచుకుంటామో తప్పనిసరిగా జీవితంలో ఎదగడానికి ఆ క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతుంది. వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాట మనం చెప్తాం. ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలంటే మాత్రం దానికి పునాది పాఠశాలల్లోనే పడుతుంది అనేటువంటి మాటను మాత్రం మనం నమ్మాలి. ఇవాళ ఇంత చక్కటి ప్రాంతంలో మీ అధ్యాపకుల యొక్క కృషి, మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో మీరందరూ బాగా చదువుకుని రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని, మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు నాయకులుగా నిలబడాలని, మీరు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ తోటి బయటికి రావాలి. తొలుత రోటరీ క్లబ్ సహకారంతో నిర్మించిన పాఠశాల స్టేజీని ఆయన ప్రారంభించారు. పట్టణంలో గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మన వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్, రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ ప్రెసిడెంట్ బొల్లా శ్రీనివాసులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ ట్రంక్ గ్యాస్ పైప్లైన్లో విస్ఫోటం జరిగి గురువారానికి 10 ఏళ్లవుతుంది. 2014 జూన్ 27న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడగా 18 మంది గాయాల పాలయ్యారు. పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికీ ఇది పీడకలగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో గెయిల్ ప్రమాద మృతులకు గురువారం శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామాభివృద్ధి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సంతాప సభలో మృతుల చిత్రాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామస్తులు చేసిన విన్నపాలకు గెయిల్ సంస్థ పూర్తి స్థాయిలో పరిష్కారం చూపలేదని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గెయిల్ బాధితులకు అండగా ఉండి పరిష్కారం చూపుతానని చెప్పారు. సంవత్సరాల క్రితం ఇదే రోజున జరిగినటువంటి సంఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోవటం,
అనేక మంది అంగవైకల్యం కావటం జరిగింది. ఈ క్రమంలో ఈ ప్రాంత నాయకులు కానీ పెద్దలు కానీ మొత్తం అందరూ ఎంతో పోరాట స్పృహతోటి ఉద్యమం చేశారు. దాని ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరినాయి, కానీ పూర్తిగా అయితే డిమాండ్స్ అన్ని నెరవేరలేదని తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మా ఉమ్మడి ప్రభుత్వంలో ఈ బాధితులకు తప్పనిసరిగా న్యాయం జరిగేటట్లు చేస్తానని, అంతేకాకుండా మా గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వీరికి ఏ విధమైనటువంటి నష్టం జరిగిందో దాన్ని అంతా వివరించి తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా తెలుసుకుని వారికి ఏ విధమైనటువంటి నష్టం జరిగింది, ఇంకా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఏ విధమైనటువంటి రాయితీలు రావాలనేది తెలుసుకుని గెయిల్ అధికారులతో మాట్లాడటం కూడా జరుగుతుంది. గెయిల్ అధికారులని తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంతవాసులకి న్యాయం జరిగేటట్లు చేయమని కోరటమే కారణంగా అది ఒక డిమాండ్గా కూడా మేము పరిగణిస్తాం. తప్పనిసరిగా వీళ్ళందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాలెం రమణకుమారి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు, పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడపాల రామసత్యనారాయణ, నాయకులు జాలెం సుబ్బారావు, జాలెం శ్రీనివాసరాజాలు పాల్గొన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో సోమాలమ్మ అమ్మవారి తీర్థ జాతర మహోత్సవాలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు బాణసంచా కాల్పులతో చీర సారెలతో పురవీధులలో అమ్మవారిని ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు అందజేసి భక్తిని చాటుకున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా గడిచిన 24 రోజులకు కాలానికి గాను 2,71,10,244 రూపాయల భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో భక్తుల కానుకల రూపేణ 276 గ్రాముల బంగారం, 6 కేజీల 837 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500, 1000, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్న పశ్చిమ గోదావరి జిల్లా నూతన కలెక్టర్ నాగరాణి. భీమవరంలో మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవాలు, పాల్గొన్న ఎమ్మెల్యే పులపర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీన ఇంటికే అందచేయనున్న పెన్షన్ మొత్తాలు ప్రకటించిన తణుకు తెలుగుదేశం అధ్యక్షులు వెంకటకృష్ణ. తణుకు రోటరీ క్లబ్ నిర్వహించిన సేవలకు విశేష స్పందన, సంతోషం వ్యక్తం చేసిన క్లబ్ అధ్యక్షులు సుధాకర్. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తా స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. విద్యార్థి దశలో అలవర్చుకున్న క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు, నిడదవోలులో విద్యార్థులకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. నగరం గ్రామంలో 10 ఏళ్ల నాటి పైప్లైన్ విస్ఫోట బాధితులకు న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తా హామీ ఇచ్చిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. జొన్నాడ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం, అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకున్న మహిళా భక్తులు. ద్వారకా తిరుమల చినవెంకన్నకు 24 రోజుల హుండీల ఆదాయం 2,71,00,000 వెల్లడించిన ఆర్య ఈవో త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.